ఎస్బీఐ వారి నుండి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినం అష్యూరెన్స్ ప్లాన్ ఉంటుంది. ఈ యొక్క ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. కంటెంట్లోకి ప్రవేశిద్దాం. మనం ఎస్బీఐ స్మార్ట్ ప్లాటినం అష్యూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి. ఇందులోకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఏజ్ 30 డేస్ నుండి 60 సంవత్సరాల వయసు, అంటే పుట్టిన బాబు 30 రోజుల వయసు నుండి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు మనం కడితే తర్వాత మిగతా 8 సంవత్సరాలు పూలింగ్లో ఉంటాం. 15 సంవత్సరాలకు మనం తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. అదేవిధంగా 10 ఇయర్స్ కడితే మనం 10 ఇయర్స్ పూలింగ్లో ఉంటాం. ఆ యొక్క 20 ఇయర్స్కి ఎంత వస్తుందో మనం చూద్దాం. తర్వాత మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రింటెడ్ ఆన్ బాండ్ పేపర్ మీద మనకి ఆ యొక్క బాండ్ పేపర్ మీద మనకి వారు ఇస్తారనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత మ్యాచ్యూరిటీ 75 ఇయర్స్ వరకు కూడా దీన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రీమియం రిక్వైర్మెంట్ ఇయర్ వచ్చిన తర్వాత మంత్లీ లేదంటే ఇయర్ వైజ్గా మనం కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే అనలైజ్డ్ ప్రీమియం 50,000 నుండి అన్లిమిటెడ్ వరకు మనం కట్టుకోవచ్చు అనమాట. అంటే మన దగ్గర ఒప్పుకున్నట్టు దాన్ని బట్టి మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క పేమెంట్ అన్నటువంటిది 7 ఇయర్స్కి కడితే ఎంత ఉంటుంది, 15 సంవత్సరాలకి ఎంత గ్రాట్యుటీ వస్తుంది అన్నటువంటిది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం సంవత్సరానికి ఒక 50,000 కనుక కట్టలేంటైతే ఈ యొక్క 7 సంవత్సరాలు కడితే 7,35 అంటే 3,50,000 రూపాయలు ఉంటుంది. మనం ఈ యొక్క 15 సంవత్సరాలు మనం పీరియడ్ కనుక పెట్టుకున్నట్టయితే 15 సంవత్సరాలకి ఈ యొక్క 3,50,000కి గౌరీ 6,25,800 రూపాయలు ఈ యొక్క 15 సంవత్సరాలకి మనకి ప్రీమియం కలిపి ఇస్తారనమాట. అంటే మనం కట్టినటువంటి 3,50,000కి 2,75,800 రూపాయలు కవరేజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్స్ అవైలబుల్గా ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే ఫ్యూచర్లో చాలా మనం చూసాం కదండి, 7 ఇయర్స్కి అంత కట్టము. అదేవిధంగా 10 ఇయర్స్ కడితే 20 ఇయర్స్ గ్రాట్యుటీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్కి మనం 10 ఇయర్స్ కట్టిన తర్వాత 10 ఇయర్ పోలింగ్లో ఉంటాము, కూలింగ్లో. సో ఇప్పుడు మనం 10 సంవత్సరాలకి 50,000 కాడ కడతాం అనుకోండి. 10 సంవత్సరాలకి 15,50 అంటే 5 లక్షలు కడతాము. ఈ యొక్క ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి నుండి మిగతా మొత్తం కలుపుకుంటే 20 ఇయర్స్కి 11,04,750 రూపాయలు. అంటే మనం 10 ఇయర్స్ కట్టేది వచ్చిన తర్వాత 5 లక్షలు. మిగతా ఈ యొక్క ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి 6,04,750 రూపాయలు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి నుండి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్బీఐలో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చూసిన మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. వీలైతే ఈ యొక్క పాలసీ అనేటువంటిది కడతానికి ట్రై చేయండి. ఒకవేళ దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను సంప్రదించండి. కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీకు సమాచారాలు తెలియనట్లయితే దీని గురించి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.